సంతాపూర్లో ఎంత పడ్డది? 43, 44. సంతాపూర్లో బొచ్చాడు మ్యాట్లు మిషన్ ఏ మిషన్ సర్దార్ గేటంగా ఉంది. సర్దార్ మిషన్ ఆడ బొచ్చాడు పాడింది కడుకుంటే మస్తు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఆడ. నీళ్ళు ఉంటే ఎందుకు అమ్ముతాం? ఎంత దాకా ఉంది మళ్ళీ అమ్మేది చెప్పు. నీకు ఏది కావాలి? ఏమో ఆవు తీసుకురాపో అది మరి చెట్టు అదే వాడు ఉందో చూస్తుంది. ఇదా ఇక్కడిది ఇక్కడదా 70 కావాలనే. 70 సరే ఎంత ఈ పాలు ఎంత ఇస్తుంది? ఇప్పుడు ఇస్తుందా? నాత లేదు ఇంకా మంచిగా దానా అది పచ్చికొట్టి మంచిగా దగ్గర పచ్చి అసలే లేదు. వేస్తున్నారు పచ్చి. 2 రోజులు ఆయన కోసుకోపో అని అన్నాడు. బుట్టీర్ చేసి కోసుకోపో అన్నాడు. దానికి 10 మంది అడిగారు, ఇవ్వాలి లేదు. ఇది మాదే కానీ ఇది మా తమ్ముంది. 2 రోజులు వస్తుంది అసలు. ఏం చూపను అది ఇచ్చుకురా పోవా. పట్టుకురాపో లేక ఉందా అండి? ఉన్నది ఆల్లాగా. లీటర్ ఇవ్వాలి కదా. 70,000 పెడితే 10 లీటర్ ఇవ్వాలా? ఇస్తుంది అది 10 లీటర్లు. మంచిగా ఇస్తుంది అది అది చేస్తుంది, మనం తీసుకుంటాం. 4-5 రోజులు ముందట కాదే ఇప్పుడు గడ్డి లేదే. ఇగో లేకనే ఇగో ఈ పొల్లు కొనుక్కొచ్చినాము. ఈ పొల్లు అసలే తింటలేవు. ఏం పొల్లు? ఇది శనగ పొల్లు తింటలేవు. అది పండు గోరీలు పోయి తింటనే లేవు. శనగ పొల్లు తింటలేవా? ఉంటది అది. నేను తెలియక తెచ్చుకున్నా. అది 4 టన్నులు తీసుకొచ్చిన. ఎట్లా టన్ ఇచ్చింది శనగ పొల్లు? 5,000 చిల్లర ఇచ్చిండు. 5,300 ఏమి ఇచ్చిండు టన్నుకు. తింటలేవా అవి? తింటలేవు. ఎందుకు తింటలేవు ఎందుకు తింటలేవా అవి? పండు గోరీలు పోతున్నాయి. అయితే పొక్కలు పడుతున్నాయి పండ్లకాయ. తడిపి పెట్టాలి. తడిపితే కూడా తింటలేవు. ఇంకా తడిపితే అసలే తింటలేవు. తింటే కానీ దానికి దాని అవసరమే ఉండదు. తింటే మంచిగానే ఉండు కానీ మంచిగా తింటాయేమని మేము అనుకున్నాం. అది తింటలేవు. చెప్తారు అది తింటుంది చూడు, పల్లి చెక్క, పల్లి పొట్టు. ఎప్పుడు ఎన్ని రోజులు నెల అయినా? నేను 25 రోజులు అవుతుంది. సగం పాలు వాడంటావా? ఇంకా ఒక నెల కట్టిందా? కట్టిందే 6 లీటర్ ఇస్తుంది. ఎక్కువిస్తుంది. ఏమయ్యా అరే ఇది ఏమన్నా నాకు భారీ ఎందుకు లేదు? అది బక్కగా అయ్యింది. మేత లేదని చెప్తానే. ధర ఏమంటారు అన్న? ధర ఏమంటారు? ధర 70 అంటారు. 70. పాలు పూటకారు అంటారు. పూటకారు. ఎన్ని రోజులు అయ్యి? నెల కావచ్చు. నెల అవుతుందా? 6 లీటర్ సంఖ్య ఉందా? అది 6 లీటర్. ఏమో కొనేటోళ్ళు మీరు, మీకు తెలవాలి. ఎట్లుందావు? కొంటారు ఎట్లా మళ్ళా? తమ్ముని చూసి మీరు ఎంత అనుకుంటారు రేటు? ఆయన 60,000 70,000 అంటుండు కదా? 70 అంటున్నా. ఇక ఫస్ట్ తమ్ముడు నచ్చాలి. నువ్వు ఎంత అంటావు రేటు? నీ నువ్వు ఎంత పెట్టచ్చు రేటు అంటున్నా? 50 దాకా పెట్టచ్చు అనుకుంటా. 50 దాకా పెట్టచ్చా? ఫైనల్ ఎంత పెట్టచ్చు? ఫైనల్ నేను అనుకుంటున్నా 50 అని. వాళ్ళు ఏమంటారు? ఎట్లా 70,000 అంటున్నా? ఫైనల్ ఎంతకి ఇస్తారు? రావు మళ్ళీ అది అది ఎంతకి ఇస్తారు ఫైనల్ ఆఖరిగా లాస్ట్గా? ఆయన ఏమంటాడు? ఆయన 70,000 అంటున్నా. నువ్వెంత అంటున్నావు మళ్ళా? గుంజట్లేదు కదా పాలు గిచ్చేది ఉంటే మనకు ఏదో ఆయన కూడా పాలకే తెచ్చి బాబా గడ్డి లేదంటుండు. గడ్డి లేదే తాగనీకి. ఇంకా నీకు మంచి ఇక్కడ జాగ ఉన్నది కదా మేపనికి, కానీ లేవు. బోర్లు మస్తు బోర్లు.
అన్నీ ఎండిపోయినాయి. అన్ని 30 బోర్లు వేసిన. ఓయమ్మో. ఎన్ని వేసినావు బోర్లు? నేను 3 ఎకరాలనే 30 4 బోర్లు పోస్తున్నాయి. 3 ఎకరాలు ఎన్ని వేసినావు? 3 ఎకరాలలో ఎన్ని బోర్లు వేసినావు నువ్వు? 12 బోర్లు. 12 బోర్లు ఎన్ని పాస్ అయినాయి? 4 పోస్తున్నాయి. చూస్తలేవాడా? 12 వేసి 4 పాస్ అయినాయి. నువ్వెన్ని వేసినావనా? 30 ఎన్ని ఎకరాల? 30 బోర్లు. 30 బోర్లు వేసిన. ఎన్ని ఎకరాల? 15 ఎకరాలలో. 10 ఎకరాల 30 బోర్లు ఎన్ని పాస్ అయింది అట్లా మళ్ళా? ఎన్ని పాస్ లేవు. ఖర్చు ఎంత వచ్చిందా? అమ్మ ఖర్చు ఇక అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి వేసుకుంటూ పోతే ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది మనకు ఆ ఖర్చు? అన్నదా ఖర్చు ఎంత అయిందా 30 బోర్లకు? అన్ని అప్పులు అప్పాలి. అంత అప్పులేనా అన్ని? ఇప్పుడు కొంతమంది వ్యవసాయం విడిచిపెట్టి ఆవులు తీస్తారు కానా, దాని మీద నీ అభిప్రాయం ఏందనా? వ్యవసాయం విడిచిపెట్టి ఆవులు తీస్తారు అంటే నీళ్ళు ఉండి గడ్డి ఉంటే ఇప్పుడు గడ్డి మన సొంతం ఉందా అనుకో, గడ్డి సొంతం ఉంటే మనం ఒకటి దాన కొనుక్కుంటాము అంతే కదా. ఇప్పుడు నువ్వు గడ్డి కొనుక్కోవాలి, దాన కొనుక్కోవాలి, ఇక మనం అంత చేయాలి. ఆ లోట పీస్ మనకేం మిగలదు. ఆవులు అవి మా తమ్మునివి. మరి అన్నిటికీ రావాలి ఇప్పుడు. అన్నిటి మనం ఏడకుంటాం ఏదో ఒకటి తీసుకుపోయి మళ్ళీ చూస్తే మళ్ళీ మంచిగా వస్తేనేమో సాధారిస్తేనేమో వచ్చి తీసుకుపోతాం. కానీ మంచిదేనే తీసుకుంటే మంచిగా ఇన్ని నెల మీ దగ్గర మంచిగా ఇస్తుంది. ఇంకా అది 7 దాకా కూడా మేత మంచిగా 10 నేల మీదనే అయింది అది. లేగాడు ఉంది చూసినావా? మా పిల్లగాడు తింటాడు పాలు, సరిగా తెలియదు దాన్ని. అరే నేను అబద్ధమా అని ఆ జాగా ఇంకా మీ దగ్గర చూడు. నేను చెప్తే గడ్డిలేంది కొట్టు అంటే ఎడికెళ్ళి కొడుతుంది అనుకొని ఏరుతుంది అది. మేమేమో బేరకాని కాదు, నేను తెచ్చి అమ్మేటోని కాదు. బేరకాయ ముంచి చేస్తాం. ఏం చేస్తాం? ఇక బేరకాయ సాధి చూసుకుంటాం కదా, తీసుకుపోయినా కానీ మేము కూడా యాడ్ చేస్తాం కానీ. నేను మోసం చేసేది ఉండదు. ఎందుకంటే నువ్వు ఒకవేళ ఇయ్యలేదు అనుకో, కొట్టుకొచ్చినా కొట్టుకుంటా నేను. ఎందుకంటే నీకు ఇష్టం లేని నేనేం చేస్తా చెప్పు? నేనేం చేస్తాను, నేనేం చేస్తాను చెప్పు. అది ఎవరికి మోసం చేయదే. మోసము అందరు మోసమే, ప్రతి ఒక్కడు మోసం చేస్తలే రాలేదు. బీర్దాన అని వేసుకుంటాం కదా, దాన్ని నిండి వేసుకొని దాన్ని నీళ్ళు పెట్టుకొని అమలాంబలు చేసుకొని తెచ్చుకోవచ్చు. ఒక డ్రమ్ముకు 3000 రూపాయలు అంతా ముంచుకొని తింటున్నాం. మరి అట్లా ఉన్నది, మోసం లేదా అనేది లేదు. బీడలో మొత్తం నీళ్ళు వేస్తారా? అవును, మరి నింపుకొస్తారు. మరి ఏం అడిగే వస్తే గంట పోస్తున్నాం. మరి మీరు అడగరా? వస్తున్నాయని చెప్తారు వాళ్ళు. ఎడుకు తెచ్చాను ఆవులు. ఎక్కడ అడుగుతురు ఆవులు ఇట్లా అయ్యింది, ఏం చేస్తుంది? నీళ్ళు లేక ఈ పరిస్థితి. ఏం లేవే, అది మొన్న ఆనవాడ నీళ్ళు వచ్చినాయి. అవి నీళ్ళు ఎక్కడి అందులో మొన్న ఆనవాడే వచ్చినాయి. చెప్పే ఇచ్చే మాట చెప్పే. మీరు అడుగురే, నేను చెప్పినగా ఎంతనో మీరు అడుగురే. మాకు కూడా తీసుకుపోయి మేము కూడా సాధించుకోవాలి కదా. నీళ్ళు రైతులు పాలకు డోకేం లేదు. కట్టే ఇస్తేనే మనం దాయి కట్టాలా? దాయి మళ్ళీ దాయి కట్టాలా? ఇట్లా దాంట్లకు దాయి కట్టాలి. దాయి కట్టాలి. కానీ ఏం అన్నది, నువ్వు దాయి కట్టినావంటే నువ్వు వినదాకా ఏమన్నది. అది ఎగిరేది కాదు, ఏం కాదు. కానీ ఇక మేమే ఇక ఇట్లా అంటదేమో అని మేమే కట్టినాము. ఏమన్నది కాలు కట్టాలంటే నా ముందే అది దుంకేది కాదు, ఏం కాదు. ముందు చెప్పాలి కదా. అదే మళ్ళీ పాపం అని నీకెందుకు బాగా లాగా చీకుతుంటే పోయి ఇట్లా ఇట్లా చేతులతోటే ఇట్లా
కట్టేయాలి. కట్టేయాలి. లేక గుంజ కట్టితే మనకు కట్టేది ఏమనదు. మావాడు ఏం చేస్తాడంటే ఇలాగ కడతాడు, తర్వాత పోయి కడతాడు. ఒకటే ఉన్న ఆవు, ఒక ఆవు ఏమో కొట్టేది అది 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 ఏం చేస్తాడు ఎంత ఇస్తుంది పాలు ఇప్పుడు? ఎంత ఇస్తుంది అది? ఏదో అని ఏమన్నా అన్నం అయిపోయి చెప్పుకుంటే చేస్తాడు వాడు. కానీ ఎంత ఇస్తుంది పాలు ఇప్పుడు? 7 లీటర్ ఇస్తుంది. ఏదో ఇక తెచ్చిన వైపు మళ్ళీ ఆడికి పోతే నేను నీకు ఫోన్ చేసి మా ఊరు నేను చేసినా, నాకు మా వాళ్ళు వస్తారు తక్కువ రేట్ తక్కువ ఏమని ఎంత అంటుండ్రు. ఏమో ఇంత అద్దగాడ ముంచుకొని తింటే ఏం లాభం, ఇంత సిగ్గుతుంది అట్లా మొదలయ్యారు ఇప్పుడు. ఎవరు అట్లా ఆవులు బేరం ఇష్టలా? అవును, అన్నీ అవే చేస్తారు. ఎండిపోయిన దాన్ని తెస్తారు, ఇంత దానికి ఏందో పెట్టి పాలు దించి ఆడు సుది కొడతాడు, ఏం కొట్టాడు, పోతు కొట్టి ఇంత లావు ఇంత లావు అయితే మనం వీటికి తీసుకుపోయింది మామంది. ఆవు ఎట్లా ఉండదు, ఆవు జబర్దస్త్ ఉండదు. టాసి కుదరదు, 1 లీటర్ కూడా ఇస్తలేదు ఇప్పుడు. అంతేనా? లీటర్ కూడా ఇస్తలేదు. అది చూస్తే ఆవు భారీగా ఉన్నది, ఆమె చూస్తే ఎన్ని పైసలు పెట్టి. సార్లపల్లి, సార్లరావుపల్లి ఎక్కడ ఈ కనుపు కింద ఉంటది. ఏదో దేశం అన్నట్టు అంటున్నారు నాన్న. ఏ దేశంలో ఏ ఊరు అన్నట్టు ఊరని తెలుసు నాకు ఇక్కడ. తిరగానికి తెలియదు అక్కడ ఎందుకు వచ్చింది. ఇట్లా రాయిచాడు 1,00,000 రూపాయలు అన్నా, 1,00,000 రూపాయలు ఆవు కొన్నావా మొన్న నువ్వు? 1,00,000 రూపాయలు. ఎంత 1,00,000 రూపాయలు? 1,05,000. చెప్పు ఇంతకు అవ్వాలి ఇప్పుడు 1,10,000 1,05,000. ఏది అదా? 1,00,000 రూపాయలు. ఎంత ఇస్తుంది పాలు? పూటకి ఎంత అయిపోయినాయి ఆవ? అవధం ఏంటంటే 12 లీటర్ ఇస్తాడు. 12 లీటర్ అన్నాడా అన్నాడు. అది చూస్తే 7 లీటర్ కూడా ఇస్తలేదు ఈ టాసిక్ రోజు. 12 కూడా ఇస్తలేదు అంటే ఒక 2 లీటర్ వేరే. కానీ ఇంత ఒకసారి ఇన్ని పోతాయా? ఆ కొడుకు ఇప్పుడు ఏమంటుండే, నేను నీకు కాదే పడతలేదు, నీవు తీసినావు కదా, వాళ్ళేం తీస్తారు, లంచ కొడుకు తీస్తారు. వాళ్ళు చెప్తారు మరి మోసం కాకపోతే ఏంది ఇది. ఇప్పుడు ఆ ఆవుని కూడా వాళ్ళు ఏం చెప్తారంటే 12 లీటర్లు ఇస్తుంది నీకు అని చెప్తారు వాళ్ళు. అట్లా చెప్పి అమ్ముతారు మరి నీకు 1,00,000కి అమ్ముతారు. తక్కువ చేస్తారు కొడుకులు. అట్లా మనం చూసు వెళ్తే ఆవు ఎక్కువ ఉంటుంది, 4-5 ఉండాలి కానీ మంచిగా ఉండాలి. అవి అది మంచి అవి దానా పెట్టాం మేము. బీర్దానా పెట్టేది ఒకటి తీస్తాడు, ఒకరికి వెళ్ళి ఉత్తపల్లుడు ఏదైనా బీర్దానా మొత్తం పాలు ఇది అవుతుంది. అమ్మ ఇప్పుడు ఒకటే డ్రమ్ము, అది 12 గంటలకు నీళ్ళు కలిపి దింపుతాం, తాగుతాయి. ఇక పొద్దుగాల అవి వేరే దానా పెడతాం. మొత్తం మీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి మీ డైరీలా? మా దగ్గర అంటే మా వందేమో అన్ని ఎన్ని ఉన్నాయి మీ దగ్గర మొత్తం లేకపోనా? 14 ఉన్నాయి. 14 ఆవులు. 14 ఆవుల బిల్లు ఎంత వస్తుంది మీకు? అన్నీ వంగ కడసాక అవి ఎంత 10 రోజులకి ఎంత వస్తుంది? నెలకి 10 రోజులకు చెప్పకనా? 10 రోజులకి చెప్తే కాదు, అది 15 రోజులకు నెల దగ్గర మొత్తం 14 18 ఎన్ని ఆవులు అంటే ఇప్పుడు? 6 మన అన్ని అదే ఇప్పుడు అన్ని మొత్తం హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి కదా. హెచ్ఎఫ్ బిల్లు ఎంత వస్తుంది మొత్తం? ఏమొస్తాయి, ఒకటి పీకినప్పుడు సగం దానికి పీకుతుంది, సగం గురుపుద్ది పీకుతుంది, తర్వాత ఇట్లా ఊపాలి. ఇక ఊపి కూర్చోవాలి. ఇది 2 లక్షలు ఆ గ్రూప్ లేపినాము, ఆ గ్రూప్కి పోతాయి 10,000. మళ్ళీ ఇక దానికేమో 2 రమ్ములకి 6,000 పీకుతాయి. రేట్ ఎంత ఫైనల్ ఎంత చేస్తారు? తమ్ముడు వచ్చి ఆడు దాయి కట్టి తీస్తాడా మళ్ళీ ఏందో తీసేటోడు ఆయన కొంచెం భయపడుతుంది. అలవాటు అయితే ఏం కాదు. మళ్ళీ గిట్ట కొట్టనీకి వస్తుంది. పొడంగా వస్తుంది అన్ని వారా నువ్వు కొత్తగా కనిపిస్తావు దానికి. ఫస్ట్ మాకు గట్లనే ఉండే, అది అలవాటు అయింది. కాలు జాడేయగల ఇట్లాగే ఇది జాడేయగల ఫస్ట్. కాదు ఇప్పుడు అది దగ్గర అనిస్తలేదు. ఏందో అది కాలు కట్టాలంటారు వాళ్ళు. దగ్గరికి ఎందుకు రా, ఏమో బెదిరి చేరట పోయి మూదాడు పట్టుకొని చూడవద్దురా.
ఇష్టం. మీరు ఎంత కడగాలనుకుంటారు అడగరా అదే కానీ దగ్గర అనేది మనం ఏం చేస్తామే మరి ఇప్పుడు బట్టలు తీసుకుపోతాం ఆడపోయిన నీ అమ్మాయి నీవే తీ అని చెప్తే నేను ఎడికెళ్ళి తీస్తా పాలు నీ కాళ్ళు నడువు ఆ. లేవు. ముందే ఒక ఆవు తెస్తే బకెట్తో కొట్టడానికి వస్తాడు ఇంత ముందు